మరి ఆ చిన్న పిల్లవాడిలో ఒక సందేహం వచ్చింది. అదే ఇంట్లో తన తల్లి రోజు కూడా శక్తిని ఆరాధిస్తూ శివుణ్ణి ఆరాధించేది, భవానీమాతను ఆరాధించేది ఆమె. ఆ పిల్లవాడు అడిగాడు, అమ్మా ఎందుకు ఇది ఇలా జరుగుతుంది? ఇది మనం పూజిస్తున్న దాన్ని ఆ పాడుపడ్డ ఇంట్లో ఇలా ఎందుకు చేస్తున్నారంటే ఆ తల్లి ఒకటే చెప్పింది, ఈ దేశ ప్రజలందరూ కూడా బానిసత్వం అనే సంఖ్యలలో ఉన్నారు అన్నారు. అంటే అర్థం ఏంటి? దాదాపు 400 సంవత్సరాల కింద ఈ సంఘటన ఈ దేశంలో జరిగింది. మరి ఆ రోజు అందరి సంఖ్యలు అంటే అందరి చేతులు కాళ్ళు కట్టేసిండ్రు ఆ రోజు దేశంలో ప్రజలవి? లేదు. దేశంలో ఎప్పుడు కూడా బ్రిటిష్ పరిపాలన కావచ్చు, అంతకుముందు మొఘళ్ళ పరిపాలన కావచ్చు, ఎప్పుడు కూడా అందరినీ ఎవరు బంధించరు. ఫస్ట్ మనం ఏంటంటే జాతి మానసికమైన బంధంలోకి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే దేశంలో స్వాభిమాన హృదయం అనేది పోతుందో, మనల్ని మనం విశ్వసించడము మర్చిపోతామో, ఎప్పుడైతే మన సంస్కృతి సాంప్రదాయాల పైన మనకు నమ్మకం తగ్గిపోతుందో, ఎప్పుడైతే విదేశీయులు పరదేశీయులు మన మధ్య చూపిస్తున్న వాడి పట్ల మనకు ఆకర్షణ కలుగుతుందో, ఎప్పుడైతే మన తాత ముత్తాతలందరూ పనికి మాలిన వాళ్ళు అని చెప్పేసి మన పిల్లలకి మనం బోధిస్తామో, ఆ రోజు దేశం యొక్క స్వాభిమాన హృదయం దెబ్బతింటుంది. ఇది ఎక్కడైతే ఇది జరుగుతుందో, ఎక్కడైతే పాఠశాలలో కాలేజీల్లో ఎక్కడైతే ఇది జరుగుతుందో, అప్పుడు మీరు గుర్తుంచుకోండి, ఆ రోజు దేశము బానిసమైన సంఖ్యలకి మళ్ళీ